హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యుల్ టాప్ 4లో ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది రీసెంట్గానే. సో ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యాడని మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. దాన్ని పక్కన పెడితే ఇమాన్యుల్ తన టాలెంట్ని చూపిస్తూ 360 డిగ్రీస్లో గేమ్ ప్లే చేస్తూ చాలా ఎక్సలెంట్గా ఆడాడు, అంటే ఆల్రౌండర్ లాగా. సో ఇది వెరీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన క్రికెట్లో లాగా గెలిచిన వాళ్ళల్లో ఓడిపోయిన వాళ్ళలో ది బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకటికి ఇస్తారు కదా టైటిల్. అలాంటి మ్యాన్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 అనే టైటిల్, స్పెషల్ టైటిల్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇమాన్యుల్కి రావాలి అని నేను అనుకుంటున్నాను. వస్తే కూడా బాగుంటుంది ఇలాంటివి పెట్టి ఇస్తే. సో సాటిస్ఫాక్షన్ అయినా అట్లీస్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు చెప్పాను కదా ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యాడని. సో ఎవరి వల్ల కాదండి, మన ఆడియన్స్ వల్లే. ఎందుకంటే మనం ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు 500 మంది మనకి కామెంట్ పెడుతుంటారు ఇమాన్యుల్ అని. ఆ 500 మంది కూడా కాన్సన్ట్రేషన్గా ఈ వీక్ ఓట్లు వేసుంటే ఖచ్చితంగా గెలిచేవాడు, విన్ అయ్యేవాడు. సో ఉత్తుత్త ప్రేమలు లేదా లేనిపోని ప్రేమలు అన్నీ చూపిస్తున్నారు ఇమాన్యుల్ మీద. అలాంటి అవసరం లేదండి. ఏదన్నా ఫ్రమ్ ది హార్ట్ రావాలి అని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన వల్లే ఒక ఆడియన్స్ వల్ల ఒక మంచి బెస్ట్ ప్లేయరు టైటిల్కి దూరం అయ్యాడు. సో ఇది వెరీ 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 అన్ఫేర్ అనమాట.